16వ వచనం, లూకా సువార్త 17వ అధ్యాయం 16వ వచనం. కొంత భాగం చదువుకుందాం, మనం అందరం కలిసి చదవండి. గొప్ప శబ్దంతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. వాడు సమరయుడు. సహాయం కోసం చిన్న ప్రార్థనలు ఏకీవించండి. మహాపరిశుద్ధుడ, కృపగల నా దేవా, నీ పాదములు కొందనాలు తండ్రి. ఈ సాయంత్రకాల సమయంలో తండ్రి, రాత్రికాల సమయంలో ప్రభునైనా నీ ఇంటిలో ప్రభునైనా నీ సంఘంతో కలుపుటకు ప్రభునైనా నాకు కూడా ఇచ్చిన తరుణాన్ని బట్టి వందనాలు. బలహీనైనా నన్ను బలపరిచి నీ పనికే నన్ను వాడుకోమని యేసునామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. చూడండి, ఇక్కడ గొప్ప శబ్దంతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద ఒక వ్యక్తి ఏమయ్యాడు? సాగిలపడ్డాడు. గొప్ప శబ్దంతో, పెద్ద పెద్ద అంగలతో దగ్గరికి ఉరికి వచ్చి ఆయన పాదముల యొద్ద సాగిలపడి ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడంట. ఎవరు ఈ వ్యక్తి? అసలు ఈ సమరయుడు. సరే, అసలు ఈ వ్యక్తి ఆయన దగ్గరికి ఎందుకు వచ్చాడు? 12వ వచనం చూడండి. ఆయన యొక్క గ్రామంలోనికి వెళ్ళుచుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరమున నిలిచి, యేసు ప్రభువా, మమ్ము కరుణించమని కేకలు వేసిరి. 10 మంది కుష్ఠరోగుల్లో ఒకడైన, 10 మంది కుష్ఠరోగుల్లో ఒకడు. అప్పుడు ఈ కుష్ఠరోగులు ఎక్కడున్నారు? యేసుక్రీస్తు ఒక గ్రామంలోనికి వెళ్తున్నాడు. అంటే యేసుక్రీస్తు ఎక్కడున్నాడు? గ్రామము వెలుపల ఉన్నాడు. ఆ గ్రామము ఈ గ్రామము కానీ సరిహద్దులో ఉన్నాడు. ఆడ ఇల్లు లేవు, ఏం లేదు. దారి ఉంది, రోడ్డు ఉంది, అడవి ఉంది, చేను ఉంది, సెలకుంది. ఈ ఊరు నుంచి ఆ ఊరికి వెళ్తున్నాడు. ఈలోగా మార్గంలో ఆ ఊరి పొలిమేర దగ్గర, ఆ ఊరి గవిని దగ్గర, లేదా ఆ ఊరి దరిలో ఏమున్నారు? 10 మంది కుష్ఠరోగులు ఉన్నారు. ఇప్పుడు ఆ 10 మంది కుష్ఠరోగులు ఒక్క కంఠంతో ఏమంటున్నారు? యేసు ప్రభువా, మమ్ము కరుణించుము అని కేకలు వేశారు. ఆ 10 మంది కుష్ఠరోగులు కూడా ఆయన చూసి ఆయన దగ్గరకు వచ్చి, యేసు ప్రభువా, మమ్మల్ని కరుణించుము. ఏమిటయ్యా మీ బాధ? మాకు కుష్ఠరోగము కనుక మమ్మల్ని కరుణించుము. ఇప్పుడు యేసుక్రీస్తు ఏం ఆలోచించాడు? వీరికి విశ్వాసం ఉంది కనుకనే వారు ఎక్కడికి వచ్చారు? యేసుక్రీస్తు దగ్గరికి వచ్చారు. ఈ యేసుక్రీస్తు ఇటు వస్తున్నాడు కాబట్టి ఆ యేసుక్రీస్తు దగ్గరికి పోతే మన కుష్ఠరోగం నయమవుతుంది అని వాళ్ళు ఆలోచించారు. కాబట్టి యేసుక్రీస్తు దగ్గరికి వచ్చారు. ఇప్పుడు ఆ యేసుక్రీస్తు వారితో అంటున్నాడు, మీరు వెళ్ళి ఏం చేయండి? యాజకులకి కనపరుచుకోండి. ఇప్పుడు వారు ఆ మాట అనినప్పుడు శుద్ధులయ్యని లేదు, వారు వెళ్తున్నప్పుడు శుద్ధులయ్యారు. ఇప్పుడు ఆ 10 మంది యేసు ప్రభు మమ్మల్ని కరుణించమంటే వారి విశ్వాసాన్ని బట్టి మీరు వెళ్ళండి. ఎక్కడికి? ఊళ్ళోకి వెళ్ళండి. ఊళ్ళోకి వెళ్తే ఎవరున్నారు? యాజకులు ఉన్నారు. ఆ యాజకులకి మీరు కనపరుచుకోండి అంటే ఇప్పుడు కనపరుచుకోవటానికి వాళ్ళ దగ్గర ఏముంది? కుష్ఠరోగం ఉంది. అయితే వారి విశ్వాసాన్ని బట్టి యేసుక్రీస్తు గ్రహించాడు, వీరి విశ్వాసాన్ని బట్టి వీరికి తగ్గుద్ది కనుక మీరు వెళ్ళండి, వెళ్తున్నప్పుడు ఈ కార్యం జరుగుద్ది. అదే రీతిగా ఈ 10 మంది వెళ్తున్నారు. దేవుని మాట యందు విశ్వాసం ఉంచి, అయ్యా మాకు కుష్ఠవ్యాధి తగ్గలేదు కదా, మేము ఎలా వెళ్ళాము ఆ యాజకుల దగ్గరికి అని అనలేదు. ఆయన వెళ్ళమన్నాడు, మనం వెళ్దాం పదండి, అంతా ఆయనే చూసుకుంటాడు. మధ్యలోకి పోయేసరికి, కొంత దూరం పోయేసరికి తగ్గిపోయింది వాళ్ళకి. తగ్గిపోయినప్పుడు ఒక వ్యక్తి మాత్రము యేసుక్రీస్తు దగ్గరకు వచ్చాడు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఆయన దగ్గరకు వచ్చాడు. ఆయన పాదాల దగ్గర పడ్డాడు. సరే, ఆడు మంచోడే. మరి వెళ్ళిన వాళ్ళు యేసుక్రీస్తే చెప్పాడు కదా, మీరు వెళ్ళండి అంటే వెళ్ళాలి కదా. వెళ్ళారు. వారు వెళ్ళి యాజకులకి కనపరుచుకున్నారు. యాజకులు ఎవరు? అసలు వీళ్ళు ఈ 10 మంది ఈ పొలిమేరలో, లేకపోతే ఈ గుడిసెల్లో, లేకపోతే ఈ పాకలో ఈ కుష్ఠవ్యాధితో బాధపడుతూ అడవిలో ఉండటానికి గల కారణం ఎవరు? యాజకులే. ఎందుకంటే వాళ్ళు ఊళ్ళో ఎవరు సభ్య సమాజంతో, ఎవరు మనుషులతో ఉండటానికి అన్ఫిట్, వారిని తీసుకెళ్ళి ఊరు బయటేస్తారు.
ఊళ్ళో ఎవరు ఉండాలో ఎందుకు ఉండాలో వారిని అంగీకరించేవారు యాజకులు. ఇప్పుడు ఈ 9 మంది వెళ్ళారు. ఎందుకు వెళ్ళారు? మనం ఇప్పుడు యాజకులు కనపడాలి. యాజకులు ఏం చేస్తారు? ఈ పలాని 9 మంది ఈ ఊరిలో ఉండొచ్చు. ఇంతకుముందు అయ్యా ఉండకూడదు. వాళ్ళు ఏడుండాలి? ఊరు బయట ఉండాలి. ఎందుకయ్యా? వాళ్ళకి కుష్ఠరోగం వచ్చింది, వాళ్ళకి మరణకరమైన రోగం వచ్చింది. ఆ రోగము అందరికి అంటుతుంది కాబట్టి అందరు కూడా దానికి పాత్రులు అవుతారు. కాబట్టి ఈ 10 మందిని తీసి ఊరు బయట వేయండి. ఆ రీతిగానే వేశారు. ఇప్పుడు ఈ 9 మంది వెళ్ళారు. 9 మంది వెళ్ళి, అయ్యా మా కుష్ఠవ్యాధి నయమైపోయింది, మేము ఇప్పుడు ఊళ్ళో ఉండొచ్చా? చూడండి, మమ్మల్ని కనపరచండి, మమ్మల్ని కనుక్కోండి. యేసుక్రీస్తు చెప్పాడు మీకు అవుపడమని, మీరు రాజముద్ర వేయండి, మీరు ఒక సర్టిఫికెట్ ఇవ్వండి. అదే రీతిగా వేశాడు. అప్పుడు వాళ్ళు ఏం చేశారు? ఆ 9 మంది ఏం చేశారు? 9 మంది ఏం చేశారు? ఊళ్ళోకి వెళ్ళిపోయారు. ఊళ్ళో ఉండటానికి అర్హతను సంపాదించారు ఇప్పుడు ఆ యాజకుల దగ్గర. ఇప్పుడు మనం ఊళ్ళో ఉండొచ్చా? ఊళ్ళో ఉంటే ఏముందయ్యా? ఊళ్ళో ఉంటుంది ఏముంది? ఇప్పుడు కుష్ఠవ్యాధి ఎందుకు వచ్చింది? కుష్ఠవ్యాధి వాళ్ళకి ఎందుకు వచ్చింది? ఒక పాపం ద్వారా వచ్చింది. అప్పట్లో కుష్ఠవ్యాధి పాపం ద్వారా వస్తుంది. గెహాజీకి ఎందుకు వచ్చింది కుష్ఠరోగము? నయమానికి ఎందుకు వచ్చింది కుష్ఠరోగము? ఒక పాపం ద్వారా. గెహాజీ మాట వినినవాడు కాదు, గురువుగారికి ఇబ్బంది పెట్టినవాడు, తప్పు చేసినవాడు, అబద్ధం ఆడినవాడు. కనుక అతనికి కుష్ఠము కలిగింది, తెల్లటి కుష్ఠము కలిగింది. అతనికి ఒక్కడికే కాదు, ఎవరికి? అతని కుటుంబ సభ్యులందరికీ. ఎంతవరకు? యుగాంతం వరకు అంట, జీవితకాలం అంట ఆ శిక్ష అతను అనుభవిస్తున్నాడు. ఎందుకు? పాపం చేశాడు కాబట్టి, అబద్ధం ఆడాడు కాబట్టి, లోక సంబంధమైన వాటి కోసం ఆరాటపడ్డాడు కాబట్టి. ఇప్పుడు ఈ కుష్ఠవ్యాధి వీళ్ళకి వచ్చింది ఎక్కడి నుంచి? లోకంలో ఉండబట్టే, లోకంలో ఉన్నారు కాబట్టి. ఇప్పుడు మళ్ళీ ఆ 9 మంది ఎక్కడికి వెళ్ళారు? మళ్ళీ లోకంలోనికే వెళ్ళిపోయారు. ఇప్పుడు ఈ ఒక్క వ్యక్తి తిరిగి వచ్చాడు, ఇది గ్రహించాడు. ఇందాక అన్నగారు చెప్తుంటే ఆ వాక్యము నిజంగా ఆ బద్దలైపోయిన సందులో నుంచి నేనున్నానంటానికి ఎవరూ లేకుండా ఉన్నారు. ఇప్పుడు దేవుడు అంటున్నా, ఆ 90 ఎక్కడ? అయ్యా వాళ్ళు లేరు, ఇగో నేనున్నాను. ఎక్కడున్నావు నువ్వు? నీ సన్నిధిలో ఉన్నాను, నీ పని చేయుటకున్నాను, నేను వచ్చాను. అబ్బా, ఆ 90 మాత్రం పోయి మళ్ళీ యథావిధిగా రోగమైతే కడిగేసుకున్నారు. ఇప్పుడైతే శుద్ధులైపోయారు, ఎటువంటి కుష్ఠము లేదు, మంచిగున్నారు, జనంలో కలిసిపోయారు. మళ్ళీ యథావిధిగానే వారి పాపం వారు చేయటము ఏం చేస్తున్నారు? మొదలు పెడుతున్నారు. ఈసారి వచ్చే శిక్షకి వారికి ఏముంటుందో తర్వాత సంగతి అది. ఇప్పుడు ఈ ఒక్క వ్యక్తి మాత్రం వచ్చాడు, ఆ లోకంతో నాకు సంబంధం లేదు, ఆ లోక జీవితం నాకు అవసరం లేదు. మరి ఏందయ్యా నీకు కాల్చింది? నీ పాద సన్నిధయ్యా, నీ సన్నిధయ్యా, నువ్వుంటే చాలయ్యా, నాకు నీ పని చేయటమే నాకు కావాలయ్యా. నేను అందుకోసమే నేను మళ్ళీ తిరిగి వచ్చా. అయ్యో నీ పిల్లలు ఉన్నారే, అయ్యో నా వాళ్ళు ఉన్నారే, అయ్యా వాళ్ళేనయ్యా నన్ను ఇక్కడ వేసింది, నన్ను అసహించుకున్నారయ్యా, నాకు ఎవ్వరూ లేని వారిగా చేశారయ్యా. ఇక్కడ ఉన్నప్పుడు ఆ బాటసార్లు ఎవరో ఒక అట్టిపండు ఏదో ఒకటి వేస్తే తినుకుంటూ నేను ఉండిపోయానయ్యా. నన్ను ఎవ్వరూ ఆదుకోలేదయ్యా, నువ్వు వచ్చి ఆదుకున్నావు, నువ్వు కరుణ కలిగిన వాడివి. కనుక నాలాంటి స్వభావం ఎవరికైనా ఉంటే వారి దగ్గరికి నన్ను పంపించు, అందుకు నేనున్నాను అని అతను శ్రేష్టమైన దాన్ని ఎన్నుకున్నాడు. దేవుని సన్నిధిలో ఏం చేస్తున్నాడు? కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. చూడండి, రాజుల గ్రంథము 2వ రాజులు 19వ అధ్యాయం 36వ వచనం చదవండి ఒకరు. 2వ రాజులు 19వ అధ్యాయం 36వ వచనం. అస్సూరు రాజైన సన్హెరీబు తిరిగిపోయి నినివే పట్టణమునకు వచ్చి నివసించిన తరువాత అతడు నిస్రోకు అను తన దేవత మందిరమునకు మొక్కుచుండగా అతని కుమారులైన షరెజెరును చాలు. చూడండి, ఇక్కడ ఒక రాజు అవబడుతున్నాడు. ఎవరతను? సన్హెరీబు. ఎవరతను? అస్సూరు రాజు, అస్సూరు దేశానికి రాజు అనమాట. సన్హెరీబు అతని పేరు. ఇప్పుడు అతను ఒక చోట ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. ఒక చోట ఏం చేస్తున్నాడు? మొక్కుతున్నాడు. మందిరానికి వెళ్ళాడు. అతడు నిస్రోకు అను
తన దేవత మందిరమునకు మొక్కుచుండగా అతని కుమారులైన ఆ ఇద్దరు వ్యక్తులు వచ్చి ఖడ్గం చేత అతన్ని ఏం చేశారు? చంపేశారు. ఎవరిని? తండ్రిని. ఎవరిని? రాజుని. ఎవరిని? ఒక గొప్ప భక్తిపరుణ్ణి. అతను ఆ దేవత దగ్గరికి పోయి మొక్కుతున్నాడు అనమాట. మొక్కుతుంటే ఎలా మొక్కుతున్నా మోకరించాడో ఏం చేశాడో కళ్ళు మూసుకున్నాడు. అదే రీతిగా ఇద్దరు కొడుకులు వచ్చేసి తల నరికి వేసి వీళ్ళు పోయి అరారాతులో పోయి దాక్కున్నారు. ఎవరు ఈ సన్హెరేబు? అసలు ఈ సన్హెరేబు ఎవరో తెలుసా? నెబుకద్నెజర్ తర్వాత అలాంటి ఒక క్రూరుడు అనమాట. ఆ ఒక భయంకరమైన వ్యక్తి మనుషుల్ని ఏ రీతిగా భయపెడతాడో తెలుసా? అదిగో నేను అక్కడ వాణ్ణి చంపాను, అదిగో ఇక్కడ వీణ్ణి చంపాను, అదిగో ఇప్పుడు నేను నీ దగ్గరకు వచ్చాను అని బెదిరిస్తాడు. ఇప్పుడు అదే రీతిగా హిజ్కియా దగ్గరకు వచ్చింది ఆ వాట. హిజ్కియా దగ్గరికి వచ్చి హిజ్కియాకి ఒక లెటర్ రాస్తుంటాడు. హిజ్కియాకి రబ్షాకే అనే అతనితో ఒక లెటర్ రాసి పంపిస్తాడనమాట. ఏమని? ఇప్పుడు ఆ దేశాన్ని నేను ఆక్రమించుకున్నాను, ఈ దేశాన్ని ఆక్రమించుకున్నాను, ఇప్పుడు హిజ్కియా దేశాన్ని ఆక్రమించుకోవాలి. ఇప్పుడు నేను వస్తున్నాను కనుక అతను లొంగిపోవాల్సిందే. లొంగిపోకపోతే అతను కాపాడతాడని మీరు అనుకుంటే ఆ దేవతలు వారిని కాపాడారా? ఈ దేవతలు వీరిని కాపాడారా? ఈ హిజ్కియా దేవత కూడా, దేవుడు కూడా వీరిని మిమ్మల్ని కాపాడతారా? ఎక్కడి నుంచి? నా చేతి నుంచి. ఇప్పుడు ఆ కొడుకుల చేతిలో ఆ దేవత గుడిలో ప్రార్థన చేస్తున్న అతను తల నరకబడిందే. అతని సామాన్యుడు కాదు, యుద్ధ నైపుణ్యత కలిగిన వాడే. అతను చెప్పిన లిస్ట్ అంతా ఉంటుంది, వాళ్ళందరినీ జయించిన వాడే. ఇప్పుడు హిజ్కియా దగ్గరికి వచ్చేసరికి హిజ్కియా ఏం చేస్తాడో తెలుసా? హిజ్కియా ఏం చేస్తాడు? చూడండి 14వ వచనం, 19వ అధ్యాయం 14వ వచనం. చాలు చూడండి ఏమన్నాడు. 23వ వచనం చూడండి, 18, 23, అది 33. 2 రాజులు 18వ అధ్యాయం 33వ వచనం. ఆయా జనుల దేవతల్లో ఏదైనాను తన దేశమును అసూరు రాజు చేతిలో నుండి విడిపించనా? హామాతు దేవతలు ఏమాయను? ఆర్బాతు దేవతలు ఏమాయను? ఎవరైనా వారిని కాపాడారా? ఆ దేవత ఏమైంది? ఈ దేవత ఏమైంది? ఎవరైనా కాపాడారా? ఓ హిజ్కియా, ఇప్పుడు నీ వంతు వచ్చేసింది, నువ్వు నా చేతిలో చచ్చిపోతావు, మరణిస్తావు అని ఒక లెటర్ పంపిస్తే, ఒక దూత చేత లెటర్ పంపిస్తే, ఆ లెటర్ చదివిన హిజ్కియా ఏం చేశాడు? ఇంకొక సైన్యాన్ని తీసుకురాలే. లేకపోతే అరే బాబు పడుకున్నారేంది, లేండి, కత్తులు నూరండి, కొబ్బరి నూనెలు రాయండి, తీయండి, గుర్రాలని తీయండి, రథాలను తీయండి, కార్లని, వెళ్దాం పదండి, ఎక్కడికి? సన్హెరేబుతో యుద్ధం చేయుటకు వెళ్దాం పదండి అని అనలేదు. ఏమన్నాడు అతను? దేవుని ఎక్కడికి వెళ్ళాడు? చదవండి 14వ వచనం. హిజ్కియా దూతల చేత నుండి ఆ ఉత్తరము తీసుకొని చదివి యెహోవా మందిరములోనికి పోయి, ఎక్కడికి పోయాడంట? యెహోవా మందిరములోనికి పోయి యెహోవా సన్నిధిని దాన్ని విప్పి పరచి, యెహోవా సన్నిధిని ఏం చేశాడంట? దాన్ని విప్పి పరచి, అయ్యా చూడు. ఎవరికి చూపెడుతున్నాడు? దేవుడికి చూపెడుతున్నాడు. ఎక్కడ? దేవుని మందిరంలో విప్పి పరిచాడు. అయ్యా నాకు సమస్య ఉంది, అయ్యా నాకు ప్రాబ్లం ఉంది, అయ్యా నాకు శత్రువు ఉన్నాడు, వాడు చాలా దుర్మార్గుడు, చాలా దుష్టుడు, ఇప్పుడు నా ప్రాణం తీయుటకు, నా రాజ్యాన్ని నాశనం చేయుటకు వాడు సిద్ధహస్తుడయ్యి పరిగెత్తుకుంటూ వస్తున్నాడు అని తన గోసంతా విప్పి చెప్పుకుంటున్నాడు. ఎక్కడ? యెహోవా మందిరంలో, దేవుని సన్నిధిలో, దేవుని పాదపీఠం దగ్గర. చూడండి యెహోవా 15. చదవండి. యెహోవా యెహోవా కన్నులు తెరిచి దృష్టించుము, జీవము గల దేవుడు అయిన నిన్ను దూషించుటకై సన్హెరేబు
ఉమ్, 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 ఆ, 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 అవును. చాలు చూడండి, ఇక్కడ హిజ్కియా ఏం చేస్తున్నాడు, దేవుని సన్నిధిలోకి పోయి తనకొచ్చిన లెటర్ని విప్పి తన బాధను విప్పి ఆడ మొత్తుకుంటున్నాడు. ఆడ విప్పి పరిచాడు దేవుని పాద సన్నిధిలో, దేవుని దగ్గర. ఏమని, అయ్యా వాళ్ళు చచ్చిపోయారు వీళ్ళు చచ్చిపోయారని ఆ సన్హెరేబు చెబుతున్నాడు కదా, అది నిజమే, అది నిజమే. ఎలా నిజమయ్యా? వారి దేవుడు ఎవరంట? వారి దేవుడు కర్రతో చేసినవారు, మట్టితో చేసినవారు, రాయితో చేసినవారు, కనుక వారు కాపాడలేకపోయారు. అది వాస్తవమే, అది నాకు తెలుసు. మరి ఇప్పుడు నీవు నిజమైన దేవుడివి, నీవు సృష్టికర్తవి, నీవు పరలోకం నుంచి దిగి వచ్చిన దేవుడువు, నీవు నన్ను నిర్మించిన దేవుడువు, నన్ను కాపాడే దేవుడువు, కనుక నీవు నన్ను కాపాడాలి. ఇదిగో నేను విప్పి చెబుతున్నాను అని దేవుని సన్నిధిలో పెట్టినప్పుడు దేవుడు ఏమంటాడు? యూ డోంట్ వరీ, నువ్వెక్కడికి వచ్చావు? రావాల్సిన చోటుకే వచ్చావు. ఎక్కడికి? నా మందిరంలోనికి వచ్చావు, నా నివాస స్థలంలోనికి వచ్చావు, నా పాద సన్నిధిలోనికి వచ్చావు. అదిగో ఆ 9 మంది అయితే పారిపోయారు. ఎక్కడికి పోయారు? మిగతా దొంగతనాలు చేయటానికి, మిగతా రౌడిజం చేయటానికి, మిగతా చెడిపోయిన స్వభావంలో బతకటానికి. ఇప్పుడు 50 సంవత్సరాలు అయిపోయింది, ఇంకా 50 సంవత్సరాలు చేయాలి కదా, అప్పుడే రిజైన్ అయిపోతే ఎట్లా అనుకుంటూ వాళ్ళు వెళ్ళిపోయి, అర్రే ఎలాగూ తగ్గిపోయింది, దేవుడు వచ్చాడు తగ్గిపోయింది, కృతజ్ఞత లేని వాళ్ళై మళ్ళీ యాజకుల దగ్గర పోయి మళ్ళీ గ్రామాల్లోకి పోయారు. నువ్వెక్కడికి వచ్చావు? ప్రార్థన చేయుటకు, నీ గోసంతా విప్పి చెప్పుటకు ఇదిగో ఇక్కడికి వచ్చావు. మరి నేనేం చేయాలి? వాడు నిన్నేమీ చేయలేడు, వాడు నీ మీద కత్తి ఎత్తలేడు, ఈట విసరలేడు, వాడు ఏం చేయలేడు. వాడిని ఏం చేస్తాను? వాడి ఊర్లోనే, ఏంది వింటున్నారా? వాడి ఊర్లోనే వాడిని చంపేస్తాను. ఇప్పుడు అదే రీతిగా ఏం చేశాడు? వాడి ఊర్లోనే వాడి దేవత అనుకునే ఆ మట్టి విగ్రహము, ఆ కట్టె విగ్రహము, ఆ రాతి విగ్రహం దగ్గర తన కొడుకుల చేత ఏం చేశాడు? చంపించేశాడు. ఇప్పుడు హిజ్కియా ఎక్కడికి రాబట్టి ఆ కార్యం జరిగింది? అదే, నా సైన్యం సరిపోదు ఎవరిని? సన్హెరేబును చంపుటకు. వాడు ఆ రాజుని జయించాడు, ఈ రాజుని జయించాడు, నాకన్నా బలవంతుల్ని జయించాడు, కాబట్టి నేనెంత చిన్నవాణ్ణి, నేనెంత బక్కవాణ్ణి, నేనెంత ఒంటరివాణ్ణి, కనుక నాకు ఇప్పుడు బలం సరిపోదు. ఓ పక్క రాజు, ఓ పక్క దేశపు వాసులారా, నాతో రండి, యుద్ధం చేద్దాం రండి, నాకు సహాయం చేయండి. నెక్స్ట్ టైం నేను మీకు అటువంటి ప్రమాదం వచ్చినప్పుడు నేను సహాయం చేస్తానని వేరే వాళ్ళ సపోర్ట్ తీసుకోలే, మానవ సంబంధమైన సపోర్ట్ తీసుకోలే. అతను ఏం తీసుకున్నాడు? దేవుని సపోర్ట్ తీసుకున్నాడు. దేవుని సన్నిధిలోనికి వచ్చాడు, తన హృదయాన్ని విప్పాడు, ఆడ పరిచాడు. దేవుడు చూశాడు, నువ్వు బాధపడమాకో హిజ్కియా, నువ్వు రావాల్సిన చోటుకే వచ్చావు. నీ కన్నీళ్లు విడుచుట నేను చూచి తిని, అవి నేను బుడ్డిలో దాచిపెట్టి తిని. మందిరంలోనికి వచ్చి ఏం చేస్తున్నాడు? అతను ఏడుస్తున్నాడు, కన్నీళ్లు విడుస్తున్నాడు. ఎందుకు వచ్చాడు? ఏడవటానికే వచ్చాడు. ఎందుకు వచ్చాడు? తన ప్రాబ్లాన్ని దేవుడితో చెప్పుకోవటానికే వచ్చాడు. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, వాడు నిన్నేం చేయలేడు, ఒక్క బాణం కూడా వేయలేడు, ఒక్క కత్తి దెబ్బ కూడా ఇయ్యలేడు. వాడి ఊర్లోనే వాడి జనంతోనే వాడిని చంపించే బాధ్యత నాది. డోంట్ వరీ, నువ్వు రిలాక్స్ అయిపో. నువ్వు ఇక్కడికి వచ్చావు కాబట్టి. నువ్వు జనం దగ్గరికి పోయి ఉంటే, నువ్వు మనుషుల దగ్గర పోయి ఉంటే, నువ్వు ఎమ్మెల్యే దగ్గర పోయి ఉంటే, ఇంకో చోటికి పోయి ఉంటే ఇటువంటి ఉపయోగం ఏమీ ఉండదు. కనుక నువ్వు రావాల్సిన చోటికే వచ్చావు. అందుకని హిజ్కియాకి ప్రాబ్లం అనేది పోయింది. హిజ్కియా మరణం నుండి తప్పింపబడ్డాడు. శారీరక సంబంధమైన రోగం వచ్చినప్పటికి కూడా అతను మందిరంలోనికే పోయి ఏడ్చినట్టుగా చూడవచ్చు. శారీరక సంబంధమైన రోగం నుంచి, శత్రు సంబంధమైన బాధ నుంచి, అన్నిటి నుంచి తీసివేశాడు. ఇప్పుడు ఇందాక చెప్పుకున్నట్టుగా అతను వచ్చాడు. ఏముంది లోకంలో? చెడిపోయి ఉంది. ఏముంది లోకంలో? పాపం ఉంది. ఏముంది లోకంలో? మరణం ఉంది. అవి నాకు వద్దయ్యా, అవి నాకు వద్దు, నేను ఇక్కడే ఉంటా. ఎక్కడ? నీ పాద సన్నిధిలో. యాజకులకు చూపెట్టుకోయ్యా, వారు నీకు ఒక ముద్రేస్తారు. అర్హత కలిగిన ఒక గ్రామంలో ఉండొచ్చు ఈ అబ్బాయి, ఈ వీరు, ఈ 9 మంది ఉండొచ్చు అని ఒక ముద్రేస్తారు. మీరు వెళ్ళండి 10 మంది అని అంటే, ఇతను మాత్రం నాకు వద్దు, నాకు ఆ లోకం వద్దు, ఆ సంపాదన వద్దు, ఆ వ్యవహారం వద్దు, అది వద్దు, నీ పాద సన్నిధి నాకు చాలు, నువ్వు నాకు చాలు, నువ్వు ఉంటే నాకు అదే
మేలు అనుకొని అతను వచ్చాడు, పాద సన్నిధిలో ఉన్నాడు. హిజ్కియాకి ప్రాబ్లం వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్ళాడు? దేవుని మందిరంలోనికి వెళ్ళాడు. నీకు నాకు సమస్య, నీకు నాకు ప్రాబ్లం, నీకు నాకు కష్టం, నీకు నాకు వ్యాధి, రోగం, పాపం, ఇటువంటి భయంకరమైన స్థితులు వస్తే మనం ఎక్కడికి వెళ్తున్నాం? హిజ్కియా అయితే అదిగో దేవుని మందిరంలోనికి వచ్చాడు. తన గోడంతా కుమ్మరించాడు మందిరంలో. యూ డోంట్ వరీ, నువ్వు బాధపడ, మాకు నీకేం కాదు. ఇక ఆ శత్రువు ఎంతమందినైనా జయించని, ఎంత బలవంతుడైనా కానీ వాడి ఊరిలోని వాడిని నేను చంపేస్తాను, నువ్వైతే క్షేమంగా ఉండు. అందుకే మనం కూడా కొన్నిసార్లు ఎట్టెట్టో పోతుంది మన ఆలోచన. దేవుణ్ణి నమ్ముకున్నా కూడా, మందిరానికి వస్తున్నా కూడా ఏదన్నా చిన్న ప్రాబ్లం వచ్చేసరికి ఎట్టెట్టో వెళ్తుంటాం. ఒక రోగం వచ్చినప్పుడు ముందు దైవ సేవకుడు చెప్పి, అయ్యా నా పరిస్థితి ఇది, అప్పుడు దేవుని సన్నిధిలో నుంచి మనం ఏదన్నా డాక్టర్ దగ్గరికి పోతే ఆ డాక్టర్ ఒక ఆలోచన ఇస్తాడు, ఒక దైవ సన్నిధిలో ఒక ట్రీట్మెంట్ జరుగుద్ది. లేకపోతే మనం నష్టపోయే వారిగా ఉంటాం. అందుకే హిజ్కియా లాగా మన మేలులు పొందాలంటే దేవుని సన్నిధిలోకి వచ్చి మన గోడు ఏంటో, మన సమస్య ఏంటో, మన పరిస్థితి ఏంటో చెప్పుకొని విజయం పొందిన వారిగా మనం ఉండాలి. దేవుడి మాటలు దీవించును గాక. ఈ సమయంలో మనం అంశాల కొరకు ప్రార్థన చేయకముందు ఒక సహోదరుడు ఒక సహోదరి